శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహిమ 9వ అధ్యాయము. నేటి గిరి ప్రదక్షిణ దారి వర్ణన. అరుణాచలగిరి చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఈనాడు భక్తులు సుఖంగా గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా దారంతా తారు రోడ్డు వేయబడి ఉన్నది. దారికి ఇరువైపులా నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లున్నాయి. రాత్రివేళ ప్రదక్షిణ చేసే భక్తుల కోసం దీపాలు రాత్రంతా వెలుగుతూ ఉంటాయి. అందుచే రాత్రిపూట ఏ వేళైనా నిర్భయంగా పిల్లాపాపలతో భక్తులు ప్రదక్షిణ చేయవచ్చును. రాత్రివేళ ప్రకాశవంతమైన దీపకాంతులతో వృక్షాల నడుమ ప్రదక్షిణ చేస్తూ గమనించినట్లయితే మనము అరుణాచలుని గంభీరమైన గుహలోకి పోతున్న అనుభూతిని, ఆనందాన్ని పొందగలము. దారి వెంబడి అలసట తీర్చుకునేందుకు మంటపాలున్నాయి. ఎండ ఎక్కువైతే ఇందులో ఉండవచ్చును. వర్షము వస్తే తలదాచుకోవచ్చు. పండుగ సందర్భాలలో యాత్రికులుండడానికి ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసినవి నంది విగ్రహాలు వేరువేరు సైజుల్లో ఉన్నాయి. ప్రతి నంది అరుణాచలుని వైపు ముఖము కలిగి కొలువుదీరి ఉన్నాయి. దారి వెంబడి కొంత దూరము పోతే చాలు నంది విగ్రహము ప్రత్యక్షమవుతుంది. నంది అరుణాచలుని ముగ్ధమోహన రూపాన్ని తనివితీరా చూస్తూ నిర్మలంగా పరవశుడై ఉంటాడు. ఇక దారి వెంబడి అనేక తీర్థాలున్నాయి. ఇవన్నీ అరుణాచలుని సేవించుటకు చుట్టూ కొలువై ఉన్నట్లు మరియు గొప్ప మహిమ కలిగి ఉన్నట్లు మన పురాణాలు చెబుతాయి. ముఖ్యంగా అష్టదిక్కుల్లో అష్టతీర్థాలు వెలసి ఉన్నాయి. వీటిలో గంగ అంతర్గతంగా ఉంటూ అరుణాచలుని సేవిస్తూ ఉంటుంది. వర్షాకాలంలోనైతే గిరి నుండి వచ్చే వర్షపు నీటితో కలిసి బహిర్గతమై ఆ తీర్థాలు మనకు దర్శనమిస్తాయి. వాటి సేవనము వలన పుణ్యము లభిస్తుంది. దేవతలు ఈ తీర్థాలలో స్నానమాడి తమ తమ పాపాలను పోగొట్టుకున్నట్లు స్కాంద పురాణము, సూత సంహిత, శివభక్త మహత్యము మున్నగు పురాణాలు చక్కగా వివరించాయి. వీటి సమీపంలోనే అష్టదిక్పాలురు తమ తమ స్థానాల నుండి అరుణాచలుణ్ణి వేదమంత్రాలతో పూజించుటకు అనువుగా శివలింగాలను ఏర్పాటు చేసి గుడులను కట్టించి ఉన్నారు. ఇవన్నీ ఒకే విధమైన పద్ధతిలో కట్టబడి ఉన్నాయి. ఈ గుడులే కాదు, అరుణాచలునకు సంబంధించిన దేవతా గుడులు గిరి చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ బయలు ప్రదేశాలు, పూదోటలు, నీటి సౌకర్యాలు, ప్రాకారాలు మున్నగు వాటితో మనోహరంగా ఉన్నాయి. తీర్థాలలో నీరు లేదే అని సంకోచపడనవసరం లేదు. ప్రతి తీర్థానికి సమీపంలో బోరునీటి సౌకర్యం కలదు. ఆ నీటిని మనం ప్రోక్షించినా త్రాగినా పుణ్యము లభిస్తుంది. వీటన్నింటినీ దర్శిస్తూ అరుణాచల అంటూ ప్రదక్షిణ సాగిస్తుంటే నిజంగా ఏదో లోకంలో ఉన్నట్లు అనుభూతిని పొందగలము. అదేదో కాదు, అదే శివలోకం. ఇక గిరి ప్రదక్షిణ చేస్తూ మార్గము వెంట అరుణాచలుని చూస్తూ పరవశిద్దాం, పుణ్యాన్ని పొందుదాం. వేకువజామున అరుణాచలేశ్వర దేవాలయము నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాం. దేవలము బయట నుండే మన ప్రభువైన అరుణాచలేశ్వరునికి నమస్కరించి మెయిన్ బజార్ రోడ్డు వెంట కొంత దూరము పోతే ఇంద్రలింగం వస్తుంది. తూర్పునకు అధిష్టానమైన ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించి తన భక్తిని అరుణాచలునకు తెలుపుకున్నాడు. అందుచేత మనము ఆ ఇంద్రలింగాన్ని మరియు అచ్చటున్న పార్వతి, వినాయకుల విగ్రహాలకు ప్రదక్షిణ చేసి మనము ముందుకు సాగిపోదాము. ఇంద్రలింగ సమీపంలోనే ఇంద్రతీర్థం ఉండేది. ఇక్కడ ఇంద్రుడు స్నానమాడి బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకున్నాడు. అయితే ఈ తీర్థము ఇప్పుడు భూగర్భములో కలిసిపోయింది. కానీ గుడి ప్రాంగణములో నీటి సౌకర్యము కలదు. ఈ నీటి సేవనం వలన కూడా పుణ్యము లభిస్తుంది. ఇక మనము కొంత దూరము పోతే అగ్నితీర్థము వస్తుంది. ఇక్కడ నీరు సాధారణంగా ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడే అగ్నిదేవుడు స్నానమాడి పరశ్రీ వ్యామోహ పాతకాన్ని పోగొట్టుకున్నాడు. మన్మధుడు ఇక్కడ స్నానమాడి అరుణాచలుని స్మరించి అతిలోక సుందరుడయ్యాడు. దీనికి ఎదురుగా వినాయకుని మంటపము కలదు. ఈ విఘ్నేశ్వరుణ్ణి దర్శించి ఇక్కడ నుండి అరుణాచలుని చూస్తే ఆయన మసీదు ఆకారంలో గంభీరంగా దర్శనమిస్తాడు.
ఇటు నుండి కొంచెము దూరము పోయి సందు వెంట కొంచెము పోతే అగ్నిలింగము వస్తుంది. ఆగ్నేయ దిశకు అధిపతి అయిన అగ్నిదేవుడు శివలింగాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోచితంగా అరుణాచలుని పూజించి ఉన్నాడు. అగ్నిలింగానికి ప్రదక్షిణ చేసి మరలా రోడ్డుకు వచ్చి కొంచెం పోతే శేషాద్రి స్వామి ఆశ్రమం వస్తుంది. ఈయన అరుణాచల నామాన్ని నిరంతరం జపించి గొప్ప అవధూతయై సమాధి అయి ఉన్నాడు. ఆయనకు నమస్కరించి కొంత దూరము పోతే కాళీమాత దేవలము వస్తుంది. ఆమెకు మృక్కులు చెల్లించి బయలుదేరితే దక్షిణామూర్తి విగ్రహము దర్శనమవుతుంది. ఆ మౌన స్వరూపానికి నమస్కరించి ముందుకు పోతే శ్రీ రమణాశ్రమము వస్తుంది. తపోధనుడు, శాంతస్వరూపుడు, మౌనతత్వబోధకుడైన శ్రీ రమణ మహర్షుల సమాధి ఆలయమందు కలదు. ఈయన చిన్ననాడే అరుణాచలుని ప్రేరణతో అరుణాచలానికి వచ్చాడు. ఇచ్చటే తపమును సల్పి కొండలో చాలా కాలముంటూ కడకు భక్తుల సౌకర్యార్థము శ్రీ రమణాశ్రమంలో ఉండిపోయాడు. ఇక్కడే సమాధి అయ్యాడు. ఈ సమాధి దర్శన భాగ్యము పరమ పావనమైనది. అందుచే గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరూ తప్పక రమణాశ్రమాన్ని దర్శిస్తారు. చెప్పాలంటే ఈ మహర్షియే గిరి ప్రదక్షిణ మహిమను జనప్రచారంలోనికి తెచ్చాడు. అంతేకాక తాను కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులకు ఆదర్శంగా ఉండిపోయాడు. ఇక్కడే ఆయన తల్లి అయిన ఆళగమ్మ అనగా మాతృభూతేశ్వరాలయము కలదు. తల్లిని పవిత్రురాలుని చేసి ముక్తి నొసంగి సమాధి చేసి ఆలయాన్ని కట్టించి పూజలు చేయించిన పుణ్యాత్ముడు కలియుగంలో శ్రీ రమణ మహర్షులొక్కరే అని చెప్పవచ్చును. ఇక్కడ ఆయనచే స్వయంగా ఏర్పాటు చేసిన శ్రీచక్ర విగ్రహము కూడా ఉన్నది. వీటినన్నింటినీ చూచి బయటకు వచ్చి అరుణాచలుని చూస్తే ఆయన మనోహరంగా దర్శనమిస్తాడు. ఆ మోహన రూపాన్ని చూస్తూ శ్రీ రమణాశ్రమం మెయిన్ గేటు దాటిపోతే పాలితీర్థము వస్తుంది. దానికి ఎదురుగా వినాయకుని చిన్న గుడి. ఆయనకు నమస్కరించిపోతే పలాకొత్తు ప్రాంతము కుడివైపున ఉంటుంది. అక్కడ అగస్త్య తీర్థం ఉన్నది. అక్కడే అగస్త్యుడు తన శిష్యగణముతో వచ్చి స్నానమాడి అరుణాచలుని సేవించాడు. అంతేకాక దాని ఒడ్డున వినాయకుని విగ్రహము ఏర్పాటు చేసి పూజించి ఉన్నాడు. అందుకే ఈ వినాయకునకు అగస్త్య వినాయకుడు అని పేరు వచ్చింది. ఇక్కడున్న అగస్త్య తీర్థములో స్నానమాడి వినాయకుణ్ణి పూజించి అరుణాచలునకు మొక్కులు చెల్లిస్తే గొప్ప భాషాజ్ఞానము లభిస్తుందని ప్రతీతి. ఇదంతా చూచి తిరిగి మెయిన్ రోడ్డుకు వచ్చి కొంత దూరము పోతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వస్తుంది. అందు స్కందుడు తన తండ్రి అయిన అరుణాచలుని చూస్తూ భక్తుల కోర్కెలను మన్నిస్తూ కొలువైయున్నాడు. ఈయనకు నమస్కరించి బయటకు వచ్చి చూస్తే ఎదురుగా సింహతీర్థము కనిపిస్తుంది. ఈ తీర్థము ముఖద్వారము సింహపు బొమ్మతో వెలసింది. అందుచే దీనికి సింహతీర్థమను పేరు వచ్చింది. వర్షాకాలములో అరుణాచలుని అభిషేకపు నీరంతా అక్కడ నిలువై ఉంటుంది. అందుచే ఈ గంగ పవిత్రమైనది. ఇందులో స్నానమాడి అరుణాచలుణ్ణి మరియు అక్కడుండే స్కందుణ్ణి సేవిస్తే సమస్త రోగాలు తొలగిపోతాయని వాడుక. ఇక ఇంకొంచెం ముందుకు పోతే యమలింగము వస్తుంది. దక్షిణ దిశ పాలకుడైన యముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి అరుణాచలునిపై తనకున్న భక్తిని ప్రకటించుకున్నాడు. ఈ లింగానికి నమస్కరించి ప్రక్కనే ఉన్న యమతీర్థాన్ని చూడవచ్చు. ఈ తీర్థములో యముడు స్నానమాచరించి బ్రహ్మాస్త్రము వలన భయాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతే నంది విగ్రహం ప్రత్యక్షమవుతుంది. ఆ నంది అరుణాచలుని తదేకంగా చూస్తూ ఉన్నది. అక్కడ నుండి మనం కొండవైపు చూస్తే అక్కడ కూడా పెద్ద నంది విగ్రహము కనిపిస్తుంది. అది మెడ చాచి ప్రదక్షిణ చేసే భక్తులను చూస్తూ అభయమిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మనోహర దృశ్యాన్ని చూస్తూ ముందుకు పోతే మార్కండేయుని గుడి వస్తుంది. మార్కండేయుడు అరుణాచలుని అర్చించుట కొరకు తన ఇష్టదైవమైన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించి ఉన్నాడు. ఈ లింగానికి ప్రణామములు సమర్పించి కొంచెము దూరం పోతే గిరి ప్రదక్షిణకు టర్ను అయ్యే రోడ్డు వస్తుంది. ఇక్కడ నుండి అరుణాచలుని గమనిస్తే ఆయన శ్రీచక్ర రూపంలో దర్శనమిస్తాడు. అంతేకాక గంభీరమైన గజాననుని రూపం కూడా అందు కనిపిస్తుంది. అక్కడ అరుణాచలునకు కర్పూర హారతులు సమర్పించి మన కోర్కెలను ఆ శ్రీచక్ర రూపునకు విన్నవించుకోవచ్చు. శక్తి స్వరూపుడైన అరుణాచలుడు భక్తుల కోర్కెలను తప్పక మన్నించగలడు.
ఇక అక్కడున్న వినాయకునకు నమస్కరించి ప్రదక్షిణ చేస్తూ పోతే దుర్వాసముని గుడి వస్తుంది. ఇక్కడ ఈ మునీశ్వరుడు ఉంటూ అరుణాచలుణ్ణి ఆరాధించాడు, శాంతిని పొందాడు. అక్కడ మనము కూడా దుర్వాసమునికి ప్రదక్షిణ చేసి అరుణాచలునకు నమస్కరిస్తే కోపము పోయి శాంతము లభిస్తుంది. ఇక ముందుకు పోతే గణేష్ గుడి వస్తుంది. దాని ప్రక్కనే శోణతీర్థం ఉన్నది. అంతేకాదు ఇక్కడ ఇంకా చిన్న చిన్న గుడులున్నవి. వాటిని దర్శిస్తూ పోతే నైరుతి దిశలో నిరుద్ధి లింగము కనిపిస్తుంది. నైరుతి దిశకు అధిష్టానుడైన నిరుద్ధి ఇక్కడ శివలింగమును ఏర్పాటు చేసి పూజించి అరుణాచలునకు భక్తిని ప్రకటించుకున్నాడు. ఇక్కడ నుండి కొండవైపు చూస్తే అరుణాచలుడు ప్రశాంతవదనుడై మనలను ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ గుడి ప్రక్కనే నిరుద్ధి తీర్థం ఉన్నది. ఇందు నిరుద్ధి మరియు ఋషులు స్నానమాడి భూత పిశాచాలను జయించి వశపరుచుకున్నారు. ఇక్కడ స్నానము చేసి అరుణాచలుని పూజించిన వారికి భూత పిశాచ సంబంధమైన పీడలు తొలగిపోతాయి. ఇదంతా చూస్తూ ముందుకు పోతే జగన్మాతాపితలైన అన్నామలయ్యార్ మరియు ఉన్నామలై అమ్మ దర్శనమిస్తారు. ఈ విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. వీరికి నమస్కరించి గిరివైపు చూస్తే అక్కడ కూడా అరుణాచలుడు పార్వతీ సమేతంగా దర్శనమిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల 2 గుడుల వెనుక వారిరువునకు సంబంధించిన పెద్ద తీర్థం ఉన్నది. ఇందులో స్నానమాడి శివపార్వతులను పూజించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఇక్కడ నుండి కొంచెము ముందుకు పోతే హనుమాన్ గుడి వస్తుంది. ఆ రామభక్తునకు నమస్కరించిపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడి వస్తుంది. తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను చూస్తూ మురిసిపోతున్న కుమారస్వామికి దండములు సమర్పించి ముందుకు పోతే అరుణాచలునిలో ఐక్యమై ప్రకాశించే రాజరాజేశ్వరి మనకు దర్శనమిస్తుంది. ఆమెకు ప్రణామములిడి గిరిని పరిశీలిస్తే అక్కడ గౌరీ పర్వతం మాత్రమే కనిపిస్తుంది. అరుణాచలుడు కనిపించడు. పార్వతీయే అరుణాచలుణ్ణి తనలో లయము చేసుకున్నదే అనే ఊహ మనకు కలుగుతుంది. అచట నుండి ముందుకు పోతే గౌతమాశ్రమం వస్తుంది. అక్కడ గౌతమ మహాముని కొలువయున్నాడు. ఇక్కడే గౌతముడు పరమేశ్వరుని స్తుతించి ప్రత్యక్షము చేసుకుని ఆయన వలన అరుణాచల మహత్యమును, పూజా విధానమును, నామావళిని తెలుసుకున్నాడు. తర్వాత ఇక్కడే పార్వతికి అరుణాద్రి మహత్తును తెలిపియున్నాడు. ఈ మునీశ్వరునకు నమస్కరించిపోతే సూర్యలింగము వస్తుంది. సూర్య భగవానుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి వేదసమ్మతంగా అర్చించి తన భక్తిని అరుణాచలునకు సమర్పించుకున్నాడు. ఈ గుడి ప్రక్కరనే సూర్యతీర్థమున్నది. ఇక్కడే ఆదిత్యుడు స్నానమాడి గ్రహాల పాలకుడయ్యాడు. ఇక్కడ నుండి పోతే వరుణలింగము వస్తుంది. పశ్చిమానికి పాలకుడైన వరుణుడు శివలింగాన్ని స్థాపించి పూజించి తన మ్రొక్కును అరుణాచలునకు చెల్లించుకున్నాడు. ఇక్కడ వరుణ తీర్థమున్నది. వరుణుడు ఇందు స్నానమాడి ఆ పుణ్యఫలముచే సముద్రాలకు రాజయ్యాడు. ఇచ్చట నుండి కొంత దూరము పోతే ఆది అన్నామలై దేవాలయం వస్తుంది. ఈ దేవాలయ నిర్మాణమంతా 1వ మరియు 2వ ప్రాకారముతో కూడిన అరుణాచలేశ్వర దేవాలయం వలె ఉంటుంది. అక్కడున్న దేవతలను దర్శించి కొలది దూరము పోతే వాయులింగం వస్తుంది. వాయువ్య దిశకు అధిపతి అయిన వాయుదేవుడు ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేసి పూజించి అరుణాచలుని మెప్పించి ఉన్నాడు. పూర్వము ఇక్కడ వాయుతీర్థం ఉండేది, కాని ఇప్పుడు లేదు. ఈ తీర్థమందు వాయుదేవుడు స్నానమాడి జీవులకాధారమైన ప్రాణశక్తిని సంపాదించాడు. ఇక్కడ నుండి పోతే ఒక మోరి వస్తుంది. అక్కడే భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణ సమయంలో కూర్చొని అరుణాచలుని దివ్య మంగళ రూపాన్ని తదేకంగా చూసేవారు. ఆనంద పారవస్యంతో కన్నీళ్లు కార్చేవారు. రమణులకు అరుణాచలుని ఎడ ఉండే అపారమైన భక్తియే ఇందుకు కారణము. అక్కడ నుండి గిరిని మనము చూచిన ఆనందము పరవళ్లు త్రొక్కుతుంది. అరుణాచలుడు పవలించినట్లు మనకు దర్శనమిస్తాడు. ఆ మోహన రూపాన్ని చూస్తే ఎవరికైనా పారవస్యము కలుగక మానదు. ఇదంతా రమణుని కరుణయే అని చెప్పక తప్పదు. మనము కూడా ఆ మోరీపై కొంతసేపు కూర్చొని అరుణాచలుణ్ణి మరియు రమణులను స్మరించి ముందుకు సాగిపోదాము. తరువాత కుబేరలింగం వస్తుంది. ఇది ఉత్తర దిశ పాలకుడైన కుబేరుడు స్థాపించి పూజించిన శివలింగము. ఇక్కడ కుబేర తీర్థమున్నది. ఇందు కుబేరుడు స్నానమాడి ధనాధిపతి అయ్యాడు.
కుబేరలింగానికి ప్రదక్షిణ చేసి అరుణాచలుని మనోహర రూపాన్ని చూస్తూ పోతే ముక్తి ద్వారము వస్తుంది. ఈ ద్వారము నుండి ఒకమారు బయటకు వస్తే ఒక జన్మ దాటినట్లు భక్తులు భావిస్తారు. ఇంకొంచెము దూరము పోతే పంచలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడకు అరుణాచలుడు చాలా దగ్గరలో ఉంటాడు. ఇక్కడ నుండి చూస్తే అరుణాచలుడు పంచముఖాలతో దర్శనమిస్తాడు. ఇక అరుణాచలుని పంచముఖ స్వరూపానికి మరియు అక్కడ ఏర్పాటు చేయబడిన పంచలింగాలకు ప్రణామములు సమర్పించి కొంత దూరము పోతే వేలూరు రోడ్డు వస్తుంది. దానిని దాటి కొంచెము తూర్పునకు పోతే ఈశాన్యలింగము వస్తుంది. ఈశాన్యమునకు అధిపతి అయిన ఈశానుడు లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి అరుణాచలుని మెప్పించి ఉన్నాడు. ఈ లింగానికి ప్రదక్షిణ చేసి వచ్చి ఎదురుగా చూస్తే ఈశాన్య తీర్థము కనిపిస్తుంది. ఇందు విష్ణువు స్నానమాడి లక్ష్మీదేవిని భార్యగా పొందాడు. ఇక్కడ నుండి కొంచెము పోతే ఈశాన్య జ్ఞానదేశికర్ జీవసమాధి కోవెల వస్తుంది. ఈయన అరుణాచలుని ప్రియభక్తుడు. ఈయనకు నమస్కరించి కొంత దూరము పోతే పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనారూఢులై వెలసిన చిన్న గుడి వస్తుంది. గిరి ప్రదక్షిణ సుఖంగా సాగిందని వారికి మనవి చేసి టౌనులోనికి ప్రవేశిస్తాము. అక్కడ జనుల సందడి, వాహనాల ధ్వనులు, దుమ్ము ధూళి అధికము. అయితే ఇదంతా గిరి ప్రదక్షిణ చేసే భక్తులను ఏమాత్రము కష్టపెట్టజాలరు. ప్రశాంతతకు భంగము కలిగించదు. ఎందుకంటే అరుణాచలుని బాహ్య రూపమంతా అక్కడకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కరుణామయుని ఆనంద తరంగాలు భక్తులపై ప్రసారమవుతూ ఉంటాయి. ఆ ఆనందములో భక్తులు పరవశమై ఉంటారు. ఇక దారిలో చూడదగినవి దుర్గమ్మ దేవాలయము. మహిషాసురుణ్ణి వధించిన దుర్గాదేవి అక్కడున్న రాతిని ఖడ్గముతో కొట్టి నీటిని పుట్టించినది. మహిషాసురుని వధచే పాప పంకిలమైన ఖడ్గమును ఆ గంగలో కడిగి మరియు అందు తాను కూడా స్నానమాడి పవిత్రురాలై తిరిగి పార్వతీదేవిలో ఐక్యమైంది. ఇందుకు సంబంధించినదంతా అక్కడ వెలసియున్నది. ఆ పవిత్ర స్థలమును దర్శించి మెల్లగా పోతే అరుణాచలేశ్వర దేవాలయం వస్తుంది. ఆ దేవాలయములో అడుగు పెట్టగానే గొప్ప అనుభూతి కలుగుతుంది. అరుణాచలుని కరుణ ఆ దేవాలయంలో నిండి ఉన్నదా అనే మహదానందమును పొందగలము. అక్కడున్న దేవతాగుడులను, తీర్థాలను, భగవాన్ రమణ మహర్షులు తపము చేసిన పాతాళలింగంను దర్శించి ఇంకా ఓపిక ఉన్న ఇతర దేవతా స్థలాలను, దేవతలను చూస్తూ గర్భగుడిలోకి ప్రవేశిద్దాము. అక్కడ స్వయం భూలింగమై తేజోమయమై ప్రకాశించే అరుణాచలేశ్వరుని మనసారా దర్శించి శతకోటి వందనాలు తెలుపుకుందాము. తర్వాత ప్రక్కగుడిలో వెలిసిన అపీత కుచాంబకు ప్రణామములు సమర్పించి బయట అనగా 3వ ప్రాకారమందు గల దీపదర్శన మంటపము నుండి మరొక్కమారు అరుణాచల శిఖరానికి మొక్కులు చెల్లించి ఎవరి గమ్యానికి వారు చేరుకుందాము. ఈ విధమైన గిరి ప్రదక్షిణ కడు పవిత్రమైనది. ఈ ప్రదక్షిణతో అరుణాచలుడు సంతసించి కోరిన వరాల జల్లును కురిపిస్తాడు. చాలా మంది భక్తులు శ్రీ రమణాశ్రమము నుండి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. ఆ భక్తులు గిరి ప్రదక్షిణ వ్రతాన్ని శ్రీ రమణదేవునకు తెలియజేసి ఆయన ఆశీర్వాదమును పొంది వెళ్లి చివరకు శ్రీ రమణాశ్రమానికి వచ్చి భగవాన్ రమణుల సమాధి కడ సెలవు తీసుకొని తమ గిరి ప్రదక్షిణ ముగిసినట్లు భావిస్తారు. అరుణాచలేశ్వరుడు మరియు భగవాన్ రమణులు ఇద్దరూ ఒక్కరే. అరుణాచలేశ్వరుడే రమణుడు, రమణుడే అరుణాచలేశ్వరుడు. ఇదంతా చదివి తెలుసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలనే సదాశయం కలగడం లేదా? తప్పక ఆశ కలుగుతుంది. అరుణాచలానికి రండి. గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలుని కృపను మరియు భగవాన్ రమణుల దయను పొందండి. ధన్యులు కండి. ఓం అరుణాచల శివ.